సరిగ్గా 15 రోజులకి అటు ఇటుగా ఉందండి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షను. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఈ ఇండిపెండెంట్ బోర్డ్ అని చెప్పుకునే బ్రాకెట్లో ఈ బోర్డు ఇండిపెండెంట్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ఇండిపెండెంట్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఏ మేరకు ప్రభావితం చేయగలదు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలే జగన్ గెలిపిస్తాయా చంద్రబాబుని గెలిపిస్తాయా అనేది తెలుస్తాయి. ఎందువల్ల తెలుస్తాయి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ బోర్డు అని చెప్పడమే పెద్ద జోక్ కింద చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సరే, ఎలక్షన్ దగ్గరికి వచ్చింది, ఈ టైంలో మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి కొన్ని కాంట్రవర్షియల్ మాటలు చెప్పుకొని మనం ఇరుక్కోవడం ఎందుకు. కానీ మొత్తానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్ బోర్డుగా పనిచేయట్లేదు. అధికార పార్టీకి అంటే దేశంలో అధికారంలో కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, బీజేపీ ఉంటే బీజేపీకి వాళ్ళ కింద మాత్రమే పనిచేస్తున్నారు అనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి అంటున్నాను నేను. సో డెఫినెట్లీ తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు గతంలో మోడీని అన్ని మాటలన్నా ఆ తర్వాత మోడీ వెనక వెళ్ళడానికి, మోడీతో మళ్ళీ పొత్తు కోసం విశ్వ ప్రయత్నాలు చేయడానికి, ఒకరికొకరు మ్యూచువల్ బెనిఫిట్స్ ఉన్నాయి, నేను కాదంట్లా, బట్ విశ్వ ప్రయత్నాలు చేసిందైతే చంద్రబాబు నాయుడే. కాబట్టి చేయడానికి ఉన్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ చేతిలో ఉంటుంది ఎలక్షన్ టైంలో. అట్లా అయితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అట్లీస్ట్ అంటే వీళ్ళ పేరు ఎప్పుడైతే ఏ నాయకుడైనా చంద్రబాబు అయినా జగన్ అయినా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అన్నారంటే వాళ్ళు కానీ వాళ్ళ మీడియా కానీ దాని అర్థం ఏంటంటే మాకు అనుకూలంగా ఎలక్షన్ అని అర్థం. ఎందుకంటే నరేంద్ర మోడీకి ఇన్నాళ్ళు సపోర్ట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, జగన్ని నెత్తిన పెట్టుకున్న నరేంద్ర మోడీ, పోలవరం లాంటివి ఇవ్వకపోయినా మోడీని నెత్తిన పెట్టుకున్న జగన్, వీళ్ళందరూ కనుక ఈ పొత్తు అనేది లేకపోయి ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జగన్కి అనుకూలంగా పనిచేసేలాగా నరేంద్ర మోడీ ఫోర్స్ చేసి ఉండొచ్చు అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. సో అట్లాంటి పరిస్థితులు జరగకూడదు. అదే కనుక జరిగితే తన పార్టీ మళ్ళీ ఉనికిలోకి గెలుపులోకి వచ్చే ఛాన్సే లేదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఏపీలో జరగదు అంటే వాళ్ళకి అనుకూలంగా జరిగిపోతుంది. ఆ ఫ్రీ అండ్ ఫెయిర్ అనుకూలం ఏదో మాకే జరగాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ పొత్తుకు ఒప్పుకున్నారు. ఇంత ఎందుకు చెప్తున్నా అంటే పొత్తుకు ఒప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు ముందుకు వెళుతూ అప్పట్లో అన్ని కష్టాలు పడడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి అనుకూలంగా ఉంటుందనేసి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సీఎస్ని మార్చాలి, డీజీపీని మార్చాలి అనేటువంటి తీవ్రమైన ప్రెషరు కనిపిస్తోంది. రకరకాల కంప్లైంట్లు కూడా అధికార పార్టీలు ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వాళ్ళని మార్చకపోగా విజయవాడ సిపిని మార్చారు, ఇంటెలిజెన్స్ చీఫ్ని మార్చారు. ఇంటెలిజెన్స్ చీఫ్ని, విజయవాడ సిపిని, ఎస్పీని మార్చడం విషయంలో నేను డెఫినెట్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయానికి స్వాగతిస్తున్నా, సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందువల్లంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరిగినప్పుడు అది మీరు డ్రామా అయినా మనవాడైనా విసరాల్సిందేగా. మీకు అర్థమవుతుందా? అది కూడా ఒక వ్యక్తి విసిరితేనే జరుగుతుంది డ్రామా అయినా, లేదు నిజంగా ఎవరో బయట వ్యక్తులు చేసినా, టీడీపీ చేసినా, ఎవరి ద్వారా దాడి జరుగుతూ ఉన్నా జరగబోతున్నా కూడా ఇంటెలిజెన్స్ చీఫ్కి డెఫినెట్లీ తెలిసి తీరాలి. వాళ్ళ పనే అది. తెల్లారిన దగ్గర నుంచి జనాల ఫోన్లు అంటే వాళ్ళకు ఉండేటువంటి అనుమానిత వ్యక్తులు నక్సలిజంకి దగ్గర ఉంటున్నారా, టెర్రరిజంకి దగ్గర ఉంటున్నారా, మత ఘర్షణలు, కుల ఘర్షణలు, ప్రాంత వర్గ ఘర్షణలు సృష్టించడానికి దగ్గర ఉంటున్నారా అనుకునే వాళ్ళ లిస్ట్ అంతా బయటికి తీసి వాళ్ళ ఫోన్లు ట్రాప్ చేసి మరి ఒక ముఖ్యమంత్రి అనండి, ఒక మాజీ ముఖ్యమంత్రి అనండి, ఒక టాప్ లీడర్లు ఉంటారు, టాప్ 10 లీడర్స్, వాళ్ళ యొక్క భద్రత దృష్ట్యా వీటన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ కంప్లీట్గా దూరం అయిపోవడం, అది చేయలేకపోవడం, అదే టైంలో దాడి జరగడం, అట్లాగే ఎస్పీ కూడా సరిగ్గా పట్టుకోలేకపోవడం, ఆ టైంలో సరైన ప్రొటెక్షన్ ఇవ్వలేకపోవడం, రో పార్టీస్ ఉన్నాయని చెప్తున్నా కూడా మొత్తానికి దాడి అయితే జరిగింది కదా. మనిషిని పట్టుకుంటే దాడి చేయబోయి పట్టుకున్నాం మేము అంటాం వేరు, దాడి జరిగిపోయాక ఇంతమంది ఉన్నాం అయినా జరిగింది అంటాం వేరు. సో భద్రతా లోపం, దాని ముందు జరిగినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ యొక్క పసిగట్టాల్సిన లోపం, ఈ రెండు కూడా చాలా స్పష్టంగా జరిగాయి జగన్మోహన్ రెడ్డి మీద దాడి విషయంలో. సో అందువల్ల వీరిని బాధ్యులను చేస్తూనో ఇంకో రకంగానూ వాళ్ళు తీసేశారు. డెఫినెట్లీ అక్కడ వరకు సపోర్ట్ చేస్తాం ఎలక్షన్ కమిషన్ని. అయితే ఏపీలో సీఎస్ని తీసేస్తే, డీజీపీని తీసేస్తేనే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే చంద్రబాబుకి అనుకూలమైన ఎలక్షన్ జరుగుతుంది అనేసి ఆయన చాలా గట్టిగా నమ్ముతున్నారు. వాళ్ళని తీయకూడదు, అలా తీయకపోతేనే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే జగన్కి అనుకూలమైన ఎలక్షన్ జరుగుతుందని ఆయన నమ్ముతున్నారు. మొత్తానికి ప్రజలు మనందరం అనుకునేటువంటి ఫ్రీ అండ్ ఫెయిర్ అంటే ఎటువంటి పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేయకుండా, లేకపోతే మిస్యూజ్ చేయకుండా, అడ్మినిస్ట్రేటివ్ ఎలక్షన్ వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా, లేదంటే మిస్యూజ్ చేయకుండా జరిగే ఎలక్షన్ అవకాశాలు అయితే లేవు. అది ఏ రాష్ట్రంలోనే, దేశంలోనే లేదు. అది మోడీ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఇది జరుగుతూనే ఉంటుంది. ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరిని తొలగిస్తేనే
ఏపీలో మనకి బెనిఫిట్ అని చంద్రబాబు అనుకుంటే తొలగించకూడదనేది జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సో వీళ్ళ మీద కంప్లైంట్ ఇస్తున్నారు. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు వర్గం, చంద్రబాబు మీద జగన్మోహన్ రెడ్డి వర్గం కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళు అత్యంత హీనంగా మాట్లాడుకోవడం. జగన్మోహన్ రెడ్డి అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ భార్యల గురించి మాట్లాడడం, చంద్రబాబు నాయుడు అయితే జగన్ ఏకంగా సైకో అనడం, ఇవన్నీ కూడా వ్యక్తిగత ఆరోపణలు, ద్వేషపూరితమైనటువంటి భావాలను ప్రజల్లో ఇంజెక్ట్ చేయడం కిందకు వస్తుంది. సో వీటి మీద కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా ఉంది. ఇద్దరి మీద ఏదో ఒక చర్యలు తీసుకుంటామని చెప్పింది. అయితే ఈ సిఎస్ బదిలీ ఏంటి, డీజీపీ బదిలీ ఏంటి అనే దాని గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. వీళ్ళు మారుస్తారా లేదా అనేటువంటి డిస్కషన్ నడుస్తున్న టైంలో కేంద్ర ఎన్నికల సంఘం లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం న్యూట్రల్గానే వెళ్తున్నారు అనేటువంటి పాయింట్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి. మరి రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో చూడాలి.